హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఎట్లా వెజ్ బిర్యానీ చేసుకుందామో చూద్దామా. సింపుల్ ప్రాసెస్ అండి. లెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇక్కడ నేను క్యారెట్, టమాటో, ఆలు, బీన్స్ ఇవే ఉన్నాయి. వీటితోనే నేను చూపిస్తున్నాను. ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కావాలి దీనికి. ఫస్ట్ అయితే మనం పెరుగు వేసుకుందామండి. కొంచెం గ్రేవీగా మసాలా పడుతుంది. పెరుగు ఫస్ట్ వేస్తే నేను ఇక్కడ ప్యాకెట్ పెరుగు తీసుకుంటాను. ఏ పెరుగు అయినా వాడచ్చు, దీనికి బాగానే ఉంటుంది. నేను ఇందులోకి 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఒక నియర్లీ 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, గరం మసాలా 1 స్పూన్. కొంచెం స్పైసీ కావాలంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇంకా చికెన్ మసాలా వాడుతున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ స్పైసీ మసాలా దానికి సరిపోయేంత వేసుకోండి. ఇక్కడ బాగా వెజిటేబుల్స్కి పట్టేలాగా మిక్స్ చేద్దామని. ఆలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుందాం, ఎందుకంటే ఆలు చాలా తొందరగా ఉడికిపోతుంది మిగతా వెజిటేబుల్స్ కంటే. అందుకని ఆలు నేను కొంచెం ఈ సైజ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసి మసాలా అట్లీస్ట్ ఒక 10 to 15 minutes, హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అవుతే ఇంకా మంచిది. బట్ ఒక 15 minutes టైం లేదు అనుకుంటే ఒక 15 minutes అయినా పర్లేదు. ఇది పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరీ స్పైసీ కాకుండా మరీ తక్కువ కాకుండా నార్మల్గా ఉంటుంది. మనమైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తినేస్తారండి. దాన్ని తమ్ముళ్ళ కోసం పెట్టానండి. ఇలా మ్యాగ్నేట్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ డీప్లో పెట్టేస్తే బాగా ఈ మనం యాడ్ చేసిన స్పైసెస్ అంతా ఈ దీనికి పట్టేస్తాయండి. మంచిగా కనిపిస్తుంది. అప్పుడు చాలా తొందరగా కూడా బాయిల్ అయిపోతుంది, కుక్ అయిపోతుందండి. ఇక నేను బియ్యం బాయిల్ చేయడానికి ఒక 1.5 గ్లాస్ కన్నా ఇంకొన్ని ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు నీట్గా వాష్ చేసి ఒక 10 minutes నాననిచ్చి అప్పుడు నేను బాయిల్ చేసుకుంటాను. ఇవి నార్మల్ బియ్యం అండి, బాస్మతి రైస్ కాదు. సో అందుకనేసి నేను కడిగి వాష్ చేసి పెట్టాక కొంచెం వాటర్ అనేది ఉంచుతాను. మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. కొంచెం బియ్యం మునిగిందాక వాటర్ వస్తే ఈ వాటర్కి రైస్ సోక్ అవుతుంది కొంచెం సేపు. ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇవి పక్కన పెట్టేద్దాం. ఇంకా నేను ఆనియన్ ఫ్రై చేయడానికి ఆయిల్ తీసుకున్నాను. డీప్ ఫ్రై చేద్దాం ఆనియన్స్. కొంచెం ఆయిల్ ఇంకా చూసుకున్నాం. ఫస్ట్ అయితే మనం హైలో పెట్టుకుందాం ఆయిల్. కొంచెం హీట్ ఎక్కడం ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక సిమ్లో పెట్టేసి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఆనియన్ ఫ్రై చేసేదైతే మీడియంలో పెట్టి చేసుకోవచ్చండి. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్ స్టార్ట్ అయితే ఆయిల్ తీసుకుంటాను. నేను ఇంట్లో ఉన్న వాటినే చేస్తున్నాను అంటే ఇది బిర్యానీ కామెంట్ చేయండి. నేను ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే చేస్తున్నాను రాగా, బికాస్ చాలా మంది ఇంట్లో ఏం చేయాలి అర్థం కాదు. సో దీనికి తక్కువ క్వాంటిటీ అయితే ఒక ఆనియన్ ఒక 2 సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్ కావాలి. ఫ్రైడ్ ఆనియన్ ఇష్టం స్టిచ్ చేసుకోవచ్చు. ఒక ఆలు, ఒక క్యారెట్, కాలీఫ్లవర్ యూజ్ చేయొచ్చు, బీన్స్ యూజ్ చేయొచ్చు, గ్రీన్ పీస్ ఉంటుంది కదా యూజ్ చేసి మనకి ఉన్న వాటి వేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. బిర్యానీ రాని వాళ్ళు బిజినెస్ కూడా చేయొచ్చు. నాకు ఒక వంటలు కావాలి, నేర్చుకుంటే అన్నీ వస్తాయి కూడా. ఇక్కడ మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి ఇక్కడ బౌల్ పెట్టుకున్నాం. దానికి ఫస్ట్ వాటర్ 2 glasses, 1/4 glass వాటర్ పెట్టాక ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర పుదీనా కూడా లేదండి. నేను ఎప్పుడూ చేశాను. యాక్చువల్ లేదంటే నేను అసలు ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేదాన్ని. ఇక్కడ మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసాం కదా, అందులో అయినా కొంతమంది స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లలు తింటారు కాబట్టి వేయలేదండి. నిమ్మకాయ పెట్టుకోండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు, బట్ కొంచెం స్పైస్ ఎక్కువ అవుతుందని నేను అసలు ఏమి వేయట్లేదు. ఓన్లీ లవంగానే చాలా స్పైస్ ఇస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ అండ్ నిమ్మకాయ ఇవి రెండు రైస్ విడిగా రావడానికి విడిగా వస్తుందండి. బాగా బల్కి వస్తుంది. ఇప్పుడు హైలో పెట్టుకుందాం. ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేద్దాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఇందులో వెజిటేబుల్స్ మనం ఇందాక ఏదైతే మ్యాగ్నేట్ చేసామో అవన్నీ కుక్ చేసుకుందామండి. దానికి మనం ఇందాక ఏ ఆయిల్ అయితే ఆనియన్ ఫ్రైకి యూజ్ చేసామో ఆ ఆయిల్ వాడదామండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ కూడా న్యాచురల్గానే చేస్తానండి. ఇక్కడ ఆయిల్ హీట్ మనం ఇందాక ఆనియన్స్ కుక్ చేసుకున్నాం కాబట్టి ఇది ఆల్రెడీ ఆయిల్ చాలా హీట్గా ఉంది.
ఇక తాలింపు నుంచి యూజ్ చేస్తే కొంతమంది యూజ్ చేయాలి, నేను యూజ్ చేస్తారేమో చాలామంది అని చెప్పేసి వాళ్ళ కోసం చూపించాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం నాకు ఏవైతే వెజిటేబుల్స్ మ్యాక్ చేస్తున్నామో అవి తీసేద్దామండి. ఈ బౌల్ ఏదైతే ఉందో ఈ మసాలా అంతా మనం లాస్ట్ వేస్ట్ కొంచెం కుక్ అయ్యాక ఒక 2 మినిట్స్ అప్పుడు వాటర్ అంతా తీసి అందులో వేస్తాము. ఇది కొంచెం సెటిల్ చేసి మూత పెడతాము. మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేస్తే ఈ మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసామో ఈ ప్రాసెస్ నుంచి వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మనం మూత పెడతాం. వెయిట్ ఫర్ 2 మినిట్స్. ఇక్కడ 2 మినిట్స్ అయ్యాక ఇక్కడ పక్క నుంచి పొగలు వస్తున్నాయండి. అప్పుడు మెల్లిగా వేస్తే ఇలా ఆయిల్ కూడా పైకి తేలుస్తూ ఇలా కనిపిస్తుందండి. ఒక 20% కుక్ అయిందండి. ఇక్కడ ఇందాకే మనం మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆ మసాలా వాటర్ వేస్ట్ కాకుండా వేసుకుంటాం. కొంచెం వాటర్, ఈ వాటర్కి ఇంకా వెజిటేబుల్స్ అంతా కుక్ అయిపోతుంది. వాటర్ వేసాక కొంచెం మీడియం టు హైలో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మొత్తం పట్టేలాగా పెట్టుకున్నాక మళ్ళీ వీటితో క్లోజ్ చేద్దాం. అక్కడ వాటర్ రోటల్ పోరల్ స్టార్ట్ అయితే అక్కడ వాటర్ బాగా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు రైస్ వేసేసాను. రైస్ కూడా ఉడుకుతుందండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మెయిన్ ప్రాసెస్ దానికి ఇక్కడ మనం ఇంకా మూత తీసి హైలో పెట్టుకోవాలి. మరీ వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం దగ్గరకు అవ్వకూడదు. నార్మల్ వాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ మనం రైస్ కూడా మోస్ట్లీ దగ్గరకు వచ్చేసిందండి. 2 ఒకేసారి అయితే అప్పుడు మనం లేయర్స్ని తీసుకుందాం. అండ్ కామెంట్ని ఎంతమంది హోమ్ టూర్ చేయమంటారు అండ్ డే జాయిన్ చేయమంటారు. నాకు ఈ 2 కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, చేద్దామని అనుకుంటున్నాను. వ్యూస్ వస్తే దీనికి అట్లీస్ట్ 100K అన్న చేద్దాం అనుకుంటున్నానండి. ఇక నేను చిన్నవాళ్ళు ఎత్తుకొని వంట చేస్తున్నాను. హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు. దగ్గుతున్నావా? మా చిన్నబాబుకి 8 months అండి, చిన్న బాబు. మా పెద్ద బాబుకి వచ్చేసి 4 years. చాలా నాటి చేస్తాడు, అల్లరి చేస్తాడు. లైవ్ వాచ్ పెడదాం అనుకుంటున్నాను, బట్ సిచ్యువేషన్ అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ విషయం చెప్పాలి. నేను యూట్యూబ్ చేస్తున్నప్పుడు ఎవరికి తెలియదు, ఒక్క మా మదర్కి తప్ప. తన హెల్ప్తోనే చేస్తున్నాను. చూద్దాం ఈ జర్నీ ఎక్కడ వరకు అసలు సక్సెస్ అవుతుంది లేదు. నాకైతే మెల్లిగా సక్సెస్ వస్తుంది అని అనుకుంటున్నాను. చూద్దాం. నేను సపోర్ట్ ఉంటేనే అండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టాను. మనం లేయరింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. ఈ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా సిమ్లో పెట్టి చేయాలండి. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇది 15 to 20 minutes ఉంచుకోవాలి మనం వాటర్ కన్సిస్టెన్సీ బట్టి. రైస్ అప్పుడే బాగా వస్తుంది, పొడి పొడిగా అండ్ మసాలా పడుతుంది, బాగుంటుందండి. చాలామందికి ఇట్లా లేయరింగ్ ఇలా చేయటం రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంట్లో చిల్లుల గిన్నె అంటారు కదా, ఆ గిన్నెలోకి రైస్ అంతా బాయిల్ చేసుకొని సింక్లో పెట్టేసి ఆ రైస్ అంతా ఆ గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా పోతుంది కదా. పోయినాక కొంచెం సేపటికి ఒక అట్లీస్ట్ అట్లా 1/2 hour వేస్తే అందులో వాటర్ అంతా పోతుంది. అప్పుడు లేయరింగ్ చేసుకుంటే కూడా ఇలానే వస్తుంది. కాకపోతే కొంచెం రైస్ వేసి ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం లెమన్ పిండితే పిండుకోవచ్చు, లేకపోతే లేదు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసుకొని మళ్ళీ రైస్ ఒక లేయర్ చేసుకోవచ్చు. అదే నాన్ వెజ్ అనుకోండి, నేను నాన్ వెజ్ కూడా ఒక వీడియో చేస్తానండి. నేను లేయరింగ్ చేశాక ఒక్కసారి మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను. మనం ఇది రైస్ ఇలా తీసుకున్నప్పుడు ఇలా పైకి కిందికి అంటే ఇందులో ఉన్న వాటర్ అనేది వెళ్ళిపోతుందండి. వాటర్ ముందు ఇంకొకటి వాటర్గా వండేస్తే మాత్రం ఇది సంగటి అయిపోతుందండి. రైస్ బిర్యానీ టేస్టే రాదు అసలు.
ఇంకా లేయరింగ్ అంతా అయిపోయాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, నేను యాక్చువల్లీ ఆనియన్స్ పెట్టి బయట పూల మొక్కలు వస్తే రోజ్ చెట్లు అవి తీసుకుందామని బయటికి వెళ్ళింది, నేను మర్చిపోయాను. సిమ్లోనే పెట్టాను, అయినా కూడా కొంచెం మాడిందండి. అండ్ మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు నేను ఫుడ్ కలర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను న్యాచురల్గా, అది అప్పటికప్పుడే. అది ఎలా అనేది నేను ఒక రైస్ క్వాంటిటీని బట్టి ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకుంటే ఎల్లో కలర్ వస్తుంది. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక నేను ఇట్లా పసుపు వేసుకొని ఇలా ఇట్లా చేసుకొని ఇక్కడ కొంచెం నెయ్యి అయితే పిల్లలకి కూడా హెల్తీ కదా, అందుకనేసి నేను ఈ ప్లేస్లో నెయ్యి తీసుకుంటాను. ఇక్కడ కొత్తిమీర పుదీనా స్కిప్ అయింది, అసలు అది ఉంటేనే బిర్యానీ లుక్, అదే లేదు మెయిన్. ఏం చేద్దాం, ముందు వాటర్ వచ్చేసి అవుతాను. ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ వదులుతాను, ఎందుకంటే నాకు వాటర్ కన్సిస్టెన్సీ తక్కువ ఉంది. సో అందుకని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరెన్నో వీడియోస్ వస్తాయండి మీ ముందుకి. నాకు బాగా హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సపోర్ట్ కూడా చేయండి, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. ముందు మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటికీ ఇది సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖుషి అండ్ రుషి ఐడియాస్.